వార్తలు విన్నప్పుడు నిన్నటి నుంచి అనిపిస్తుంది, అరే కోవిడ్ టైంలో చంద్రబాబు గారు కనుక ముఖ్యమంత్రిగా ఉంటే ఎట్లా ఉండేది అని. నాకు అనిపిస్తుంది కనీసం చనిపోయిన వాళ్ళలో 25% మంది బ్రతికేవారు. ఇంకా ఈ ప్రాబ్లం అనేది ఇంకా బాగా తగ్గేది, ఇంత ఉండేది కాదు సివియర్ గా. నువ్వు ఊరుకో డాక్టర్, మరీనో 25% ఏందే మరీ తక్కువ. అసలు బాబు గారు ఉంటే నీ యొక్క చైనా పోయే ఆ గబ్బిలాలతో పోరాడి వాటిని చంపి అసలు ప్రపంచాన్ని కాపాడేవాడు ఆయన. అసలు నువ్వు తక్కువ చెప్తా ఉండవు స్వామి. చెప్పా కదా గుడిపూడి సంఘాలు ఆ మాటలు ఇవన్నీ. ఒక డాక్టర్ గా ఉండి ఇట్లా మాట్లాడటానికి సిగ్గులేదు నీకు? కోవిడ్ అంటే ఏంది? గ్లోబల్ పాండమిక్ కదా. అసలు కోవిడ్ ఉన్న 2 సంవత్సరాలు బాబు గారు మన ఆంధ్రప్రదేశ్ లో ఉండరా? ఆ 2 సంవత్సరాలు ఆయన బ్యాగ్ సర్దుకొని ఆ తెలంగాణ పోయా ఆడే ఉండే. మరి ఏంది నువ్వు చెప్పే సోది? సర్లే కానీ ఈ WHO వాళ్ళ రిపోర్ట్ చూడు, మన COVID-19 మీద ఆంధ్రప్రదేశ్ ఎట్లాగా పోరాడిందో వాళ్ళకు రిపోర్ట్ ఇచ్చినారు, చూద్దాం. చూడు, సెప్టెంబర్ 2020లో మన రాష్ట్రంలో 7 లక్షల కోవిడ్ కేసులుంటే వాటిల్లో ఫెటాలిటీ రేట్ అంటే చనిపోయిన వారి పర్సంటేజు 0.80%. అంటే దేశంలోనే లోయెస్ట్. సరే, ప్రతి 10 లక్షల మందిలో 1,00,000 మందిని కోవిడ్ టెస్ట్ చేయగలిగినారు. అంటే దేశంలోనే కోవిడ్ టెస్టింగ్లో హైయెస్ట్ టెస్టింగ్. ఆశా వర్కర్లు కానీ వాలంటీర్లు కానీ ప్రతి ఇంటిని సర్వే చేయటం, ప్రతి ఇంట్లో ఎంతమంది కోవిడ్ సాకిందో, కోవిడ్ టెస్ట్ పాజిటివా నెగిటివా ఎంతమంది అని చెప్పి ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో వాళ్ళు వెళ్ళి సర్వే చేసినారు. మెడికల్ ఆఫీసర్లు ఇంటికి వెళ్ళి టెస్టులు చేసినారు. అంటే దేశంలోనే హైయెస్ట్ నంబర్ ఆఫ్ టెస్ట్స్ మన రాష్ట్రంలోనే జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ని సమన్వయంతో ప్రతి గ్రామంలో వార్డులో అత్యవసరాలని అందిస్తూ WHOని కూడా టెక్నికల్ కౌన్సిల్లో పెట్టుకొని జాగ్రత్తగా దాన్ని ట్యాకిల్ చేస్తున్నారు జగన్ గారు. AP is one of the first states to introduce bi-directional tests for all COVID patients. అంటే కోవిడ్ ఉన్న ప్రతి ఒక్కరికి టీబీ టెస్ట్ కూడా చేయాలని ఫస్ట్ మొదలుపెట్టింది మన రాష్ట్రంలోనే. ఆ కోవిడ్ వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆ కోవిడ్ని కూడా ఆరోగ్యశ్రీలో చేర్చి వాళ్ళ జేబులకి చిల్లు పడకుండా చేసింది జగన్ గారే. కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో కేరళ తర్వాత ఆంధ్రప్రదేశ్ టాప్ దేశంలోనే. అంటే ఫస్ట్ డోసు 100% మందికి ఇచ్చినారు, సెకండ్ డోసు 75% మందికి ఇచ్చినారు. ఇవే కాకుండా కోవిడ్లో ప్రత్యేక అంబులెన్స్ కేవలం కోవిడ్ కోసం, మళ్ళీ ప్రత్యేక హాస్పిటల్లో ప్రతి హాస్పిటల్లో 50% బెడ్లు కోవిడ్ కేటాయించాలని, టెలిమెడిసిన్ అని ఇలాగ అనేకమైన కొత్త కొత్త పాలసీలతోటి ఆయన కోవిడ్ని అంటే ఎక్కువ మంది చనిపోకుండా ఫెటాలిటీ రేటు పెరగకుండా చూసుకున్నారని నేను చెప్పట్లేదు స్వామి, ఈ WHO రిపోర్ట్ చెప్తా ఉంది. అసలు కోవిడ్ వైరస్ని ట్యాకిల్ చేయడంలో 2 రాష్ట్రాలు మన దేశంలో టాప్. ఒకటి కేరళ అయితే 2 ఆంధ్రప్రదేశ్. కేరళ, ఎస్ వీ కెన్ అండర్స్టాండ్, దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇంతకుముందు అనేకమైన వైరస్ని, నిఫా వైరస్ లాంటి వైరస్లను ట్యాకిల్ చేసినారు. దే నో హౌ టు డీల్ విత్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. దే హ్యావ్ వెల్ ఎస్టాబ్లిష్డ్ హెల్త్ సెంటర్స్, హెల్త్ కేర్, ఇదంతా ఉంది వాళ్ళకి. సో వీ కెన్ అండర్స్టాండ్ కేరళస్ పర్ఫార్మెన్స్. బట్ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఎన్నో గడ్డు పరిస్థితులు. ఆ పరిస్థితుల్లో కోవిడ్ని ఇంత చక్కగా ట్యాకిల్ చేసింది జగన్ గారు కాదా?